అందరికీ నమస్తే. మంత్రి సీతక్క డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అనే విషయం పైన 2 రోజులకెళ్ళి వీడియో చేస్తూ ఉన్నా. నాకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సీతక్క డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ఆఫీస్ నుంచి అనవసరమైన రాజకీయానికి సంబంధించిన ప్రెస్ నోట్లు, అనవసరమైన వ్యవహారాలు చేస్తున్నారు. నేను చేసిన ఒక అలర్ట్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నేను సీతక్క డిపార్ట్మెంట్లో సీతక్కని అలర్ట్ చేసిన. ఏమని అలర్ట్ చేసిన? అక్క ఈ పేదలకు, ఈ రూరల్ డెవలప్మెంట్లో ఉండే పిల్లలకు స్కిల్స్ కోసం కదా ఈ డబ్బులు. ఏంది స్కీమ్ అది? ఇది స్కీమ్ ఇంకో DDU-GKY. DDU-GKY అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన స్కీమ్. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఇది చూస్తూనే ఉన్నారు. ఈ స్కీమ్ కింద ఒక సాహితీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 33 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫైలు, ఆమె రైట్ హ్యాండ్ ములుగు కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అనే వ్యక్తి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఎప్పుడు కలవలే, ఎప్పుడు చూడలే. ఆ మనిషి వాళ్ళతో కమిషన్ మాట్లాడుకొచ్చుకొని మీ దగ్గరకు ఫైల్ తీసుకొచ్చినారని నాకు సమాచారం వచ్చింది. మీరు అలర్ట్గా ఉండండి, మీరు ఒక సంతకం చేస్తే డబ్బులు పోతాయక, ఒకసారి పరిశీలించి చేయండి సంతకం చేసే ముందు అని నేను ఆరోపణ చేసిన. అది ఆరోపణ కూడా కాదు, అలర్ట్, డైరెక్ట్గా అలర్ట్. అది చేసిన అలర్ట్ పేదల కోసం చేసిన. కానీ నాకు ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. ఆ ప్రెస్ నోట్ ఏంటంటే ఇంకో ఇది ప్రెస్ నోట్, సీతక్క డిపార్ట్మెంట్లో వచ్చిన 2వ రోజు ప్రెస్ నోట్. ఇది మినిస్టర్ ఫర్ PRRD తెలంగాణ. ఇసుక నుంచి తైలం తీస్తున్న సిగ్నల్, కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న శివారెడ్డి, అవినీతి అడ్డగోలు వాగుడు, ఇంకా ఎన్నిలో పెట్టినారు, ఇవన్నీ చాలా ఉన్నాయి, నేను చెప్తాను ముందు వీడియోలో. ఇది ఇసుక నుంచి తైలం తీయలేదు, తర్వాత కోడిగుడ్డు మీద ఈకలు పీకలేదు, జస్ట్ తీగ లాగితే డొంకంతా కదిలింది. చాలా డాటా వచ్చింది. దానిలో నేను అవసరమైన మేరకు జనాలకు ఏం చెప్పదలుచుకున్నానో అది మాత్రమే చెప్తూ ఉన్నా. నేను ఆ డొంగలో దొరికిన కొద్ది సమాచారాన్ని ఇస్తే ఒకసారి ఇది చూడండి. ఇదేంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ స్కిల్స్ డివిజన్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్. ఏ ఇన్స్టిట్యూట్కు, ఏజెన్సీ అంటారు వీళ్ళు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి దీని కింద టార్గెట్లు పెట్టాలి అంటే, ఎవరు పిల్లలకు నేర్పించి, స్కిల్స్ నేర్పించి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత అప్పగించాలి, అన్ని ప్రైవేట్ వాళ్ళే కదా ఇచ్చేదానిలో కొన్ని రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఉన్నాయి. సీతక్క గారు ఏమంటారంటే, ఒడిశాలో ఎక్కడనో బ్లాక్ చేస్తే మాకెందుకు చెప్తున్నారు, మాకేం సంబంధం, పోయినసారి గవర్నమెంట్ కొనసాగించింది కాబట్టి మేము కూడా కొనసాగిస్తున్నాం అంటున్నారు. నేను దీనిలో 6th పాయింట్ చెప్పదలుచుకున్నా. PIA షుడ్ నాట్ హ్యావ్ బీన్ బ్లాక్ లిస్టెడ్ అండ్ టర్మినేటెడ్ ఇన్ ఎనీ స్టేట్ ఆర్ యూటీ. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటెడ్ ఏజెన్సీ అంటే ఇన్స్టిట్యూట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బ్లాక్ లిస్టెడ్ అండ్ టర్మినేటెడ్ ఇన్ ఎనీ స్టేట్ ఆర్ యూటీ. ఇది ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కు మనం ఈ స్కీమ్ కింద డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకు టార్గెట్ ఉంటుంది కదా, ఇంతమందికి శిక్షణ ఇవ్వాలి, ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించాలని. ఒక రాష్ట్రంలో కనుక బ్లాక్ అయితే దేశవ్యాప్తంగా బ్లాక్ అన్నట్టే. ఇది సెంట్రల్ స్కీమ్, స్టేట్ స్కీమ్ కాదు, సెంట్రల్ స్కీమ్. ఇది సెంట్రల్ స్కీమ్ కాబట్టి ఈ గైడ్లైన్ పెట్టిన వాళ్ళు, ఈ రూల్ పెట్టినరు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ ఒక రాష్ట్రంలో మోసం చేస్తే ఇంకో రాష్ట్రంలో మంచి చేస్తుందా, అది వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు బహుశా. చూడండి, ఇదే లెటర్ జూమ్ చేసిన నేను. ఇక్కడ 6th పాయింట్ ఒకసారి చూడండి. PIA అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటెడ్ ఏజెన్సీ అంటే ఎవరైతే ఈ ప్రాజెక్టును ఇదే మేము శిక్షణ ఇస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తారు వాళ్ళు. షుడ్ నాట్ హ్యావ్ బీన్ బ్లాక్ లిస్టెడ్ అండ్ టర్మినేటెడ్ ఇన్ ఎనీ స్టేట్ ఆర్ యూటీ. వేరే స్టేట్లో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ను బ్లాక్ లిస్ట్లో పెట్టినా, టర్మినేట్ చేసినా ఆ ఇన్స్టిట్యూట్ అర్హత కోల్పోతుంది దేశవ్యాప్తంగా. ఇది మన స్టేట్ స్కీమ్ కాదు, సెంట్రల్ స్కీమ్. అదే చెప్పేది నేను, అందుకే ఈ పాయింట్ మరీ చెప్తున్నా, మళ్ళీ చదువుతా చూడండి. PIA షుడ్ నాట్ హ్యావ్ బీన్ బ్లాక్ లిస్టెడ్ అండ్ టర్మినేటెడ్ ఇన్ ఎనీ స్టేట్ ఆర్ యూటీ. 2021లో అక్కడ 2021లో ఆ సంస్థను, సాహితీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఒడిశాలో బ్లాక్ చేస్తే దేశమంతా బ్లాక్ చేసినట్టే. ఎక్కడ ఏ స్టేట్లో బ్లాక్ చేసినా, టర్మినేట్ చేసినా ఆ ఇన్స్టిట్యూట్ ఇంకా ఈ స్కీమ్లో నుంచి టర్మినేషన్ అయిపోయినట్టే, వాళ్ళకి మళ్ళీ ఏమి ఇచ్చేది ఉండదు. ఇప్పుడు ఈ సాహితీ ఇన్స్టిట్యూట్ అనే సంస్థకి వీళ్ళు కొత్తగా ఏం ప్రాజెక్ట్ ఇవ్వలేదు. పాత ప్రాజెక్టులో ఎక్కడైతే మిగిలిపోయిన డబ్బులు ఉన్నాయా అక్కడనే అవకతవకలు జరిగినాయనో, కిరికిరి జరిగిందనో ఆ ఫోరెన్సిక్ ఆడిట్లో తెలిసినందుకే కదా ఆ ప్రాజెక్టు 2022లో ఆగిపోయిందని వీళ్ళే చెప్తున్నారు. ఆగిపోయిన ప్రాజెక్టులో మేమేం చేస్తామంటారు. ఆగిపోయిన ప్రాజెక్టులోనే ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు 33 కోట్ల రూపాయలు అప్పటివే, వీళ్ళు కొత్తగా ఏమి ఇస్తలేరు దానికి. ఇక్కడ బ్లాక్ లిస్టులో ఉన్నప్పుడు
టర్మినేట్ అయినప్పుడు ఒక ఒడిశాలో బ్లాక్ అయినా దేశమంతా బ్లాక్ అయినది. మరి ఆ ఇన్స్టిట్యూట్కు ఇప్పుడు 33 కోట్ల రూపాయల ఫైల్ మీ దగ్గరకు వచ్చిందా లేదా అని అడిగిన నేను. దానికి మాత్రం సీతక్క గారు సమాధానం చెప్పకుండా తిప్పి 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 దాన్ని అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు, మీరు వీడియో స్పష్టంగా చెప్పకుండా వినకుండా ఆ వీడియోలో ఏముందో చూడకుండా ఏదో పొలిటికల్గా ఆరోపణలు, ఏదో ఒక పొలిటికల్ అవతల ప్రతిపక్షం పార్టీ మీద వేసారు. అండి ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ప్రతిపక్ష పార్టీ మీద మాట్లాడినట్టే నా మీద కూడా మాట్లాడుతున్నారు. నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ టు ఫేస్. అయితే నేను చేసిన ఆరోపణ అదే కదా, వాళ్ళ మనిషి అశోక్ అనే అతను ఫైల్ తీసుకొచ్చిండా లేదా మీ దగ్గరికి, ఆ ఫైల్ మీ టేబుల్ ఉందా లేదా అని అడిగిన. సంతకం పెట్టకండి అక్క అని చెప్పిన. మీరు అది వినకుండా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ ప్రజల డబ్బులు వేస్ట్ కావద్దు, వృధా కావద్దు, ఈ ఈ మధ్యవర్తుల ఏమంటారు వాటను గద్దలు ఎత్తుకపోతాయి అనవసరంగా, మన పేద పిల్లలు, మన గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లల డబ్బులు అటు ఇటు వేస్ట్ కావద్దు, దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే చాలా మంచి స్కీము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ ఎందుకు పెడతా అంటున్నారు? వెల్కమ్ సైన్. నేను ఆ రోజు కూడా చెప్పిన, స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నానంటే నిజంగా చాలా గ్రేట్. స్కిల్ యూనివర్సిటీ పెడితే మనలాంటి పిల్లలకు, మనమంతా పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, మనకేం స్కిల్స్ ఉండవు, చదువుతాం మస్తుగా, డిగ్రీ చదువుతాం, పీజీ చదువుతాం, కానీ స్కిల్స్ ఉండవు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు స్కిల్స్ లేక. అట్లాంటి వాళ్ళకు స్కిల్ యూనివర్సిటీ పెడితే చాలా మంచిది. ఈ స్కీమ్ కూడా అట్లాంటిదే, స్కిల్స్ నేర్పించేది. కాబట్టి ఆ డబ్బులు వృధా కావద్దు అనేది నా ఉద్దేశం. ఆ డబ్బులు వృధా అవుతున్నాయక్క చూసుకోండి అని చెప్పినందుకు నా మీద ఇన్ని ఆరోపణలు, ఇన్ని అభాండాలు, బెదిరింపులు, ఫోన్లు చేసి మీ వాళ్ళు మీకు తెలిసి చేస్తుండ్రా తెలియక చేస్తుండ్రా, అసలు ఇది కూడా మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ఈ స్కీమ్లో ఇదంతా జరుగుతున్న విషయం మీకు తెలిసిందా తెలియలేదన్న విషయం నాకు కూడా తెలియదు. మరి మీరు ప్రెస్ నోట్లు ఇస్తున్నారు, మీకు చెప్పి ఇస్తున్నారా మీకు చెప్పకుండా ఇస్తున్నారా మీ వాళ్ళు అనేది నాకు తెలియదు. గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము ఇస్తున్నాం అంటే, గత ప్రభుత్వంలో తప్పులు జరిగితే వాడిని సరిదిద్దాలి కదా మీరు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు కంటిన్యూ చేసుకుంటూ పోతే వాళ్ళకి మీకు తేడా ఏముంది? వాళ్ళు తప్పు చేసిర్రు అనుకున్నప్పుడు మీరు వాటిని సరిదిద్దండి. ఆ సాహితీ ఇన్స్టిట్యూట్కు 33 కోట్ల రూపాయలు వచ్చిన ఫైల్ మీ దగ్గరకు ఎందుకు వచ్చింది? వస్తుందా ఫైల్? బ్లాక్డ్ కంపెనీ అది. ఆ కంపెనీ గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మీరు చేయాలనుకున్నారా? నేను అదే చెప్పింది. నేను చెప్పిన విషయాన్ని మీరు ఒప్పుకున్నారు. ఏం ఒప్పుకున్నారంటే, ఇంకో ఇక్కడ ఒప్పుకున్నారు, మీరే ఒప్పుకున్నారు. ఇంకా నేను ఇంతకన్నా చెప్పాల్సిన తెలంగాణ ప్రజలు ఇదే గమనించాల్సింది. ఏమంటారంటే, గత ప్రభుత్వమే సదరు సంస్థలకు బిల్లులను చెల్లిస్తే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాదా, మిగిలిన పెండింగ్ బిల్లులను ఈ ప్రభుత్వం చెల్లించకూడదా అంటే దాని అర్థం ఏంది? ఆ ఫైల్ మీ దగ్గరకు వచ్చిందని మీరు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్లు. ఇక నేను మాట్లాడిన దానికి వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్కు ఏమన్నా సంబంధం ఉందా? నేను మీ దగ్గరకు వస్తుందక్క, మీరు సంతకం పెట్టకండి, అది పరిశీలించండి అని చెప్పిన. మీరు వచ్చింది మేము ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతున్నారు. ఇచ్చుకోండి అక్క, మాకేం అభ్యంతరం లేదు. పేద ప్రజల ఉసురు అది, పేద ప్రజలకు స్కిల్స్ నేర్పించేది. మీరు ఇచ్చుకుంటామంటే ఇచ్చుకోండి. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను మీరు కంటిన్యూ చేస్తామంటే చేసుకోండి. గత ప్రభుత్వంలో తప్పులు జరిగితే అవి కంటిన్యూ చేస్తామంటే నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళకు పడే శిక్ష మీకు పడుతుంది. ఏముంటుంది, ఒకరోజు 2 రోజు, ఒకసారి 2 సార్లు అంతే. మీరు దానికి రెడీ అయితే మీ ఇష్టం. కానీ మీరు ఈ ప్రశ్న ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించి ఇస్తే బాగుండేది. నా వీడియో 1-2 సార్లు వింటే బాగుండేది. అంటారు లాస్ట్లో నేను ఇప్పుడు ఒక పొలిటీషియన్ లాగా అయిపోయినా వాళ్ళ పానాలకు. నేను పొలిటీషియన్ కాదు నాయన, పొలిటీషియన్ ఎట్టి పరిస్థితిలో కాదు. నీకు కేటీఆర్ జీవితం ఇయ్యలేదని అదే సమ్మక్క సారలమ్మ దేవతల మీద ప్రమాణం చేయగలవా? సీతక్క గారు, నేను ప్రమాణం చేస్తున్నా, నా అమ్మల మీద నేను ప్రమాణం చేస్తున్నా. ఎందుకంటే మనందరం కొలిచే తల్లులు వీళ్ళు. నేను ప్రమాణం చేస్తున్నా, నాకు కేటీఆర్ జీతం ఇయ్యడు, నాకు కేటీఆర్ జీతం ఇయ్యలేడు. ఏమన్నా అదే కదా, ఇయ్యలేదు, కేటీఆర్ జీతం ఇయ్యలేదని. కేటీఆర్ జీతం ఇయ్యలేదు, కేటీఆర్ జీతం ఇయ్యడు, కేటీఆర్ నాతో పని లేదు, కేటీఆర్ నాకు జీతం ఇయ్యలేడు, ఇయ్యరాడు కూడా. జీవితం అన్నారు కదా, జీవితం ఇయ్యలేదని కదా. జీవితం మా అమ్మ అయ్యా ఇచ్చారు. మేము హైదరాబాద్కు కొత్తగా ఏం రాలేదు, అప్పుడే వచ్చినాము. 2002 సంవత్సరం నుంచి ఇక్కడనే బతకనికి వచ్చిన వాళ్ళమే. మేము పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. మాకు అమ్మ అయ్యనే జీవితం ఇచ్చిర్రు. వాళ్ళు ఇచ్చిన జీవితమే నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా. ఇక మీరు పొలిటీషియన్లు జీవితం ఇస్తారా? ఎవరికైనా పొలిటీషియన్స్ జీవితం ఇచ్చిర్రా? ఏ పొలిటీషియన్ అయినా స్వార్థపరులు పొలిటీషియన్స్ జీవితాలు ఇస్తారా? నా కష్టం మీద నేను బతికి ఇంత దూరం వచ్చిన, నిలబడ్డా. మా అవ్వ కష్టం మీద బతికిన, ఇట్లా ఉన్నా. ఇంకా కేటీఆర్ జీవితం ఇచ్చినని రాసిర్రు. ఇంకా నేనైతే ప్రమాణం చేసిన కదా అమ్మల మీద. ఇంకా ఇప్పుడు మీరు కూడా సీతక్క, మీరు అన్న సవాలు నేను స్వీకరించేసిన. మీరు
మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు, ఫైల్ వచ్చింది, వచ్చినట్టే, గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము ఇస్తే తప్ప అంటున్నారు కదా. మీరు ఇంకా అన్ని ఒప్పుకున్నట్టే భావించాలి. మీ రైట్ హ్యాండ్ అశోక్, ములుగు కాంగ్రెస్ ప్రెసిడెంట్, మీకు ఆ ఫైల్ తెచ్చిండా లేదా? ఆ ఫైల్ కమిషన్ మాట్లాడుకున్నాడని నాకున్న సమాచారాన్ని ఇచ్చిన. పాపం ఆ కమిషన్ ఆయన కూడా తీసుకోడు. దానిలో ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో, దానిలో పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు. అంత డీప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే మనం కలవాల్సిన అవసరం లేదు. మీరు పెద్దవాళ్ళు, నేను ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్ని, ఒక సామాన్య జర్నలిస్ట్ని నేను కూడా. నాకే ఇంత ఇన్ఫర్మేషన్ ఉందంటే మీరు విచారణ జరిపితే చాలా దొరుకుతుంది అక్క ఇన్ఫర్మేషన్. గత ప్రభుత్వంలో ఈ స్కీమ్లో ఏమైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి, మీకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు మీరు ఒక వీడియో రిలీజ్ చేసినా చాలు తెలంగాణ ప్రజల కోసం, నా కోసం కూడా కాదు. నేను ప్రమాణ స్వీకారం చేసినా కదా, మీరు కూడా ఒక ప్రమాణ స్వీకారం చేయండి, ఒక వీడియో పెట్టండి. ఈ ప్రెస్ నోట్లతోనే కాదు, మీరు ప్రెస్ నోట్ ఇచ్చే కొద్దీ నాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. మీరు ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడల్లా నాకు ఇన్ఫర్మేషన్ కొత్త ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చూసారు కదా, అది బ్లాక్ లిస్టెడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇప్పుడు చెప్పినా కదా కొత్తగా, అట్లుంటుంది. కాబట్టి మీరు ఒక ప్రమాణం చేసి, నాకు ఏ అశోక్ తెలియదంటారో తెలిసినట్టు మీ ఇష్టం, మీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాబట్టి తెలిసే చెప్తారు. నాకు ఏ ఫైల్ తీసుకురాలేదు, నా దగ్గర అట్లాంటి ఫైల్ లేదు, ఇట్లాంటి విషయాలు మీరు ఏంటంటే ప్రమాణం స్వీకరించి ఒక వీడియో రిలీజ్ చేయండి. దీన్ని ఇంతటితో వదిలేద్దాం. లేదు అంటే ఐఎమ్ రెడీ టు ఫేస్, నేను రెడీ. నేను ఇది నా ఇంటికి వచ్చేదో, నా పెంటకు వచ్చేదో, నా పెళ్ళానికి వచ్చేదో, నా పిల్లలకు వచ్చేదో ఏం కాదు. ఇది నా అకౌంట్కి వచ్చేదేం కాదు. ఇది జనం కోసం చేసింది. నేను రెడీ, ఏడికంటే ఆడికి. మీరు మీ ఇష్టం, నేను రెడీగా ఉన్నా. నేను ప్రమాణం చేసిన, మీరు కూడా ప్రమాణం చేసి ఒక వీడియో పెట్టండి, వదిలేద్దాం. లేదు అంటే పోదామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.